సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో బ్రహ్మకు తప్ప మిగతా ఇద్దరికి భూమిపై ఆలయాలుండగా ఆయనకు మాత్రం ఎలాంటి ఆలయాలు కానీ పూజాధికాలు కానీ ఉండవు. దానికి పరమశివుడి శాపమే కారణమని మనం గతంలో చేసిన వీడియోలో తెలుసుకున్నాం. కానీ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒకే ప్రాంతంలో ఏకంగా బ్రహ్మదేవుడి పేరు మీద 9 ఆలయాలు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? ఏ శివుడైతే బ్రహ్మకు విగ్రహారాధన ఉండదని శాపమిచ్చాడో ఆ పరమశివుడే 9 రూపాల్లో బ్రహ్మదేవుడు వెలియడానికి కారణమయ్యాడని తెలుసా? శక్తిపీఠంలో వెలసిన ఆ నవబ్రహ్మ ఆలయాలు ఎక్కడున్నాయి? వాటిని ఏ పేర్లతో పిలుస్తారు? వాటి వెనుకున్న అసలు చరిత్ర ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా విధాత అయిన బ్రహ్మదేవుడు 9 రూపాల్లో కొలువున్న పుణ్యక్షేత్రం అలంపూర్. పరమ పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందిన తెలంగాణలోని గద్వాల జిల్లాలో తుంగభద్ర కృష్ణానదుల సంగమిస్తూ దక్షిణ కాశీగా పిలువబడే ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి పుణ్యక్షేత్ర సముదాయంలోనే ఈ నవబ్రహ్మ ఆలయాలు దర్శనమిస్తాయి. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు శివుడి రూపాల్లో బాలబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్కబ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ అనే 9 వేర్వేరు రూపాల్లో ఉండటం ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఈ ఆలయాల్లో ఎక్కడా కూడా బ్రహ్మదేవుడి విగ్రహాలు కనిపించవు. శివుడి రూపంలోనే బ్రహ్మ కొలువై ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఈ ఆలయాలపై పంచతంత్ర కావ్య కథా శిల్పాలు, రామాయణ మహాభారత గాథల శిల్పాలు దర్శనమిస్తాయి. ఆలంపూర్ జోగులాంబ అమ్మవారితో పాటు ప్రధాన దేవుడిగా బాలబ్రహ్మేశ్వరుడు లింగాకారంలో కాకుండా గోస్పాద ఆకారంలో కనిపిస్తాడు. దీనికి ఒక పురాణ కథనం ఉంది. పూర్వం బ్రహ్మదేవుడు పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకునేందుకు తపస్సు చేయగా శివుడు కైలాసం వదిలి ఆయన దగ్గరకు బయలుదేరతాడు. అయితే ఆయన కైలాసం వదిలి వెళ్లడం పార్వతీదేవి నందీశ్వరులకు ఇష్టం ఉండదు. దాంతో నంది ఎలాగైనా శివుణ్ణి ఆపాలని ఆయన ఉద్భవించే చోట పాదం అడ్డుగా పెట్టాడు. దీంతో ఆ పాదం వదిలి శివుడు పక్క నుంచి వెళ్ళాడట. అందుకే ఇక్కడ ఈశ్వరుడు గోస్పాద ముద్రితంగా కనిపిస్తాడు. స్థల పురాణం ప్రకారం ఈ ఆలంపూర్ క్షేత్రంలో శివుడు బ్రహ్మదేవుడి పేరు మీద కొలువై ఉండటం వెనుక ఒక కథనం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకనాడు ఈ ఆలయ ప్రాంతంలో బ్రహ్మత్వం కోసం బ్రహ్మదేవుడు తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఆయనకు 9 రూపాల్లో దర్శన భాగ్యం కల్పించి బ్రహ్మతత్వం గురించి చెప్పాడు. దాంతో ఎంతగానో సంతోషించిన బ్రహ్మదేవుడు తనకు బ్రహ్మతత్వం ప్రసాదించిన ఈ ప్రాంతంలోనే ఆ 9 రూపాల్లో తన పేరు మీద కొలువుండాలని కోరగా పరమశివుడు నవబ్రహ్మలుగా వెలిశాడని ప్రసిద్ధి. చాలా ఏళ్ల వరకు అక్కడ ఆలయ నిర్మాణం జరగలేదు. పూర్వం కాశీలో ఒక మహిళ చిన్న వయసులోనే వితంతువుగా మారగా ఆమె సంతానం కావాలన్న కోరికతో శివుడి గురించి తపస్సు చేయగా ఆయన ప్రసన్నమై ఒక బిడ్డను వరంగా ప్రసాదించాడు. అతడే సిద్ధుడు. అతడు పెద్దవాడయ్యే క్రమంలో తండ్రి లేకుండా ఎలా జన్మించావని తోటి పిల్లలు హేళన చేయడంతో తన తండ్రి గురించి తెలుసుకోవాలని తల్లిని నిలదీయగా ఆ పరమశివుడి వరప్రసాదంగా జన్మించామని చెప్తుంది. దాంతో ఆ శివుడి సాక్షాత్కారం కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై అతను కారణజన్ముడని, దక్షిణ కాశీలో బ్రహ్మ కోరిక మేరకు 9 రూపాల్లో వెలసిన తనకు బ్రహ్మ పేరుతో 9 ఆలయాలు నిర్మించే పుణ్యకార్యం చేయమని చెప్పి వనమూలికల రసంతో బంగారం తయారు చేసే వరాన్ని ప్రసాదించాడు. ఆ వరంతో రససిద్ధుడనే పేరు తెచ్చుకుని తన శిష్యులతో దక్షిణ కాశీ అయిన ఆలంపూర్కు వచ్చి నవబ్రహ్మ ఆలయాలను నిర్మించినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని పాలించిన చాళుక్య రాజులు నవబ్రహ్మ ఆలయాలను ఇంకా పెద్దగా ఎంతో వైభవంగా నిర్మించారు. బ్రహ్మదేవుని తపస్సు ద్వారా పరమేశ్వరుడు ఉద్భవించినందున బ్రహ్మని బాలబ్రహ్మేశ్వరునిగా కొలుస్తుంటారు. సాధారణంగా శైవ క్షేత్రాల్లో శివలింగాలు స్థూపాకారంగా ఉంటాయి. ఆలంపూర్లో మాత్రం గోస్పాద ముద్రిక రసాత్మలింగంగా వెలిసింది. ఇక్కడ స్వామివారి లింగం మధ్యలో ఒక బిలం ఉండి అందులో మరొక శివలింగం ఉంటుంది. ఇది చూడటానికి అద్భుతంగా ఉంటుంది. భక్తులు ఎంత నీటితో అభిషేకం చేసినా ఒక్క నీటి బిందువు కూడా బయటకు రాదని చెప్తుంటారు.
ఈ లింగాన్ని పూజిస్తే అంతులేని పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. మిగతా నవబ్రహ్మ ఆలయాల్లో తారక బ్రహ్మ దేవాలయం శిథిలమై ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఎటువంటి విగ్రహం ఉండదు. స్వర్గ బ్రహ్మదేవాలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దబడి ఉంటుంది. 1500 సంవత్సరాల క్రితం కట్టిన ఈ దేవాలయాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపిస్తాయి. పద్మబ్రహ్మ దేవాలయంలో శివుడు స్ఫటిక శివలింగంగా కొలువై ఉంటాడు. వరబ్రహ్మ ఆలయంలో తాండవ నృత్యం చేసే శివుని విగ్రహం, గంధర్వ దంపతుల ఛాయాచిత్రాలున్నాయి. విశ్వబ్రహ్మ ఆలయంలో రామాయణ మహాభారత దృశ్యాలను అత్యంత అద్భుతంగా చెక్కడం జరిగింది. ఈ దేవాలయ సముదాయానికి దక్షిణ, తూర్పు, ఉత్తర ద్వారాలను సిద్ధవటం, త్రిపురాంతకం, ఉమామహేశ్వరం అని పిలుస్తారు. చాళుక్యుల కళా సాంస్కృతిక వైభవానికి సాక్ష్యంగా నిలిచే ఈ నవబ్రహ్మ దేవాలయాలు మహామహిమాన్విత శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి పుణ్యక్షేత్రానికి అద్వితీయమైన శోభను తీసుకువస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంగా దక్షిణ కాశీగా విరాజిల్లుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.